3 దశాబ్దాల కాలంగా జీవకోన వాసుల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడిగా అన్నా రామచంద్రయ్య కీర్తి గడించారని, అలాంటి నేతను వైసీపీ నాయకులు విమర్శించడం పట్ల తిరుపతి ప్రెస్ క్లబ్లో రాజీవ్ నగర్ జీవకోన తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ నేత జగన్నాథం మరియు రఫీ హిందూస్థానీ తదితరులు ప్రతిస్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం వీరు మాట్లాడుతూ సత్యనారాయణపురం నుండి జీవకోనకు వెళ్లే మార్గంలో తమ నేత అన్నా రామచంద్రయ్య సొంత స్థలాన్ని రోడ్డు కోసం ఇవ్వలేదని, అబద్ధపు ప్రచారం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. ఆనాడు ఫారెస్ట్ ఏరియాలో ఉన్న జీవకోన ప్రాంతంలో భూపోరాటం చేసిన ఘనత అన్నాదేనని కొనియాడారు. ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి జీవకోనలో పేదలు సొంత నివాసాలను ఏర్పరచుకున్నారని, ఇందుకు సాక్ష్యం గతంలో అన్నా రామచంద్రయ్య నిరుపేదలకు చేసిన సహాయం సేవా కార్యక్రమాలేనని కొనియాడారు. దేశానికి వెన్నెముకలాగా ఉంది. మీరు మాట్లాడుతున్నారు మేము 80% చేశాం. ఏం చేశారు మీరు చెప్పండి, ఏం చేశారు? ఈ రోడ్డు వేసిన ఘన చరిత్ర కాదు, మీరు వేసినట్టు చరిత్ర అంటే కనీసం 62,000 ఓట్లు ఉంటే ఒక్కసారి తెలుసుకుంటేనే భయం అవుతుంది. ఇంతకంత మెజారిటీ వచ్చిందని. మీరు చేసింది ఏమైనా ఉంటే పబ్లిక్ తెలుసు. మీరు వేసిన రోడ్డుకి ప్రతి ఒక్క అమ్మాయికి, చిన్న అమ్మాయికి, అందంగా ఉండే అమ్మాయికి లిప్టిక్ పూసుకుంటే ఎంత అందంగా ఉండదు తెలియదు, కానీ స్నానం చేయండి గొప్ప ఉంటుంది. అలాగా మీరు వేసిన రోడ్లు కనీసం టీడీఆర్లో ఎన్ని వేల కోట్లు తినాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాం. అదేవిధంగా ప్రతి రోడ్డు కానీ ఎటువైపున ఇరువైపులా మీరేమన్నా కాలువలు కట్టారా చెప్పండి. ఈరోజు వర్షం వస్తే తిరుపతిలో ఎక్కడైనా సరే ప్రతి కొత్త రోడ్లు ఉన్న నీళ్ళు నిలబడుతున్నాయి. అసలు వేసిన రోడ్లని ఎవరికి చెప్పండి? మీకు చెప్తున్నా, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా రోడ్లు వేశారు. మీరు తిరుపతి చేసిన ఘన చరిత్ర అని చెప్పంటారా? ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మీరు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఇతను ఈ కార్పొరేటర్ అంటే మీరు నిరూపించుకున్నారు. ఆ కార్పొరేటర్లు పెట్టారు, ప్రభావితం చేశారు. ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీరు ఎలక్షన్ నిర్మించారు. భారత రాజ్యాంగంలోనే విరుద్ధంగా చేసిన చరిత్ర మీకు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, మేము జీవకోనలో 80% చేసినామంటే మళ్ళీ ఈరోజు చెప్తున్నా, మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నా. అయితే మీ రాష్ట్రంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఈవెన్ రోజా మేడం దగ్గర నుంచి పై స్థాయి వరకు కనుమరుగైపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటికాడ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దారి వదలమంటే పబ్లిక్ వదలలేదు. మీరు ఆ రోజు ఏమయ్యారు? ఏం చేశారు మీరు తిరుపతికి? మేము చేసినామని చెప్పారు. చేసినదంటే ప్రజల్లో స్వాగతం పలికి ఉండాలి.